సో ఇవాళ నేను మా ఫ్రెండ్ అలా బయటకు వచ్చామన్నమాట. చక్కగా ఆఫీస్కి సిక్ లీవ్ పెట్టి వచ్చింది నాతో పాటు. పాస్తా అని పేరు పెట్టారంటే ప్రతి వీడియోలో నేను పాస్తా కొనుక్తాను కాదు, పాస్తా తింటాను. బట్ మోమోలాగా అన్ఫోల్డెడ్ మోమోలాగా ఉంది. You set my soul on fire. హాయ్ ఏదో పడింది అనుకున్నాను. ఇక్కడ ఏదో ఉంటే ఉంది యాక్చువల్లీ. అంటే అబద్ధం చెప్పాం, ఆకు రాలింది. అదే మన డెస్టినేషన్ కనిపించట్లేదు. కనిపించింది ఉందా? ఇదే కాదు కాదు, ఎక్కడో ఉంది. బట్ వెళ్తున్నాం. బచ్పన్ ప్లే స్కూల్ అంటే బ్రో, అది ప్లే స్కూలే. పొద్దునే టైం ఎంత? నాకు ఒక పని చేసి వాచ్ ఉంది. సారీ నీ గురిందా? లేదు అయితే ఉండేది చేతిలో ఫోన్. ఓకే 9:52 ఇది పని చేయట్లేదు. ఇలా పొద్దునే సైలెంట్ రోడ్లో పిక్చర్లలాగా నవ్వుకుంటూ అరుచుకుంటే అలారంలాగా అందరు లేస్తుంది. మేము 10 ఏళ్ళ తర్వాత స్కూలింగ్ అయిపోయి 10 ఏళ్ళు అవుతుంది ఆల్మోస్ట్. బయటకు వెళ్దాం అని చెప్పి సినిమా టికెట్లు బుక్ చేసుకున్నాం. షో క్యాన్సిల్ ఇది చెమట. ఓకే, ఎనీవేస్ పొద్దున్నే లేచి ఇద్దరం జుమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసి స్నానం కూడా వేసింది మొక్క వస్తే షార్ప్ రైడ్ అవుతుంది. నేను ఎన్నడూ టైం అంటే టైం ఫాలో అవ్వలేదు జీవితంలో. అలాంటిది నేను షార్ప్ టైం అనుకుంటే టైంకి నువ్వు రా ఫ్రేమ్లోకి రా అనుకుంటే ఫస్ట్ టైం షో క్యాన్సిల్ చేసాడు. ఇదే అనుకుంటా. సో షో క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి బ్రేక్ఫాస్ట్ తినడానికి వచ్చాం. చాలా గోలగా ఉంది. అది ఫ్యాన్ గోల్. ఎలాగో మనకి ఫ్యాన్స్ లేరు కాబట్టి ఈ ఫ్యాన్ అయినా ఏదైతే మనకు కూడా ఫ్యాన్స్ ఉన్నారని చెప్పి చెప్పుకోవచ్చు. ఎక్కడ యూట్యూబ్లో చూసుకొని వైరల్ అయిపోయాక నేను వీడియోలో ఉన్నాను. మొన్న కదా యూట్యూబ్ మళ్ళీ దానికి వైరల్ చేశాను అనుకున్నానే. కోసం ఇలా కెమెరా చెట్టు ఈ మధ్య నేనే తినేస్తున్నాను. ఏదో నిజంగా వాళ్ళకి పెట్టేటట్టు బాగుంది దోశ. దాదా హోటల్ బాబాయ్ గారు వేయలేదు. బాయ్ బాయ్. ఓకే, బాబాయ్ హోటల్కి వస్తే ఈ స్పెషల్ బాబాయ్ దోశ తినండి. మా నందు పేరు చెప్పండి, మీకు డిస్కౌంట్ తరిమి కొడతారు. బాయ్ బాయ్. మేము దోస్తు వీఆర్ వెరీ బిజీ. మంచి ఒక దోశని ఇద్దరం తినేసి మళ్ళీ ఫ్రెష్గా వేరే సినిమాకి వేరే థియేటర్లో వేరే టికెట్లు బుక్ చేసుకున్నాం. వెళ్తున్నాం, తింపుతున్నాం. ఇవాళ సినిమాకి వెళ్ళాల్సిందే. వచ్చేసాం మొత్తానికి సినిమా. సక్సెస్ఫుల్లీ థియేటర్ లేట్ అయింది, పర్లేదు, యాడ్ చేస్తాడు. 3 minutes. బాబాయ్ 5 - 7 - 5 2 minutes. మ్యాథ్స్, క్విక్ మ్యాథ్స్. నేనైతే 6 గంటలు ఆలోచించదండి. టాపర్ అక్క మాకు లాస్ట్ టాపర్. టాపర్ అంటే నేను అంటే టాపర్. Yeah. ఎంత టైం పట్టింది? 7 minutes. అయితే మన స్క్రీన్ రేస్. యా, వచ్చేసాం. బాయ్. సినిమా చూసాక మాట్లాడుకున్నాం. హాయ్. హాయ్ గైస్. ఓకే, ఇప్పుడే ది గర్ల్ ఫ్రెండ్ సినిమా చూడడం జరిగింది. మంచి కెఫే ఎత్తుక్కొని అక్కడ కూర్చొని రివ్యూ ఇద్దాం. See you then. Okay. Bye.
బ్యాడ్ లైటింగ్. బట్ యా, పాస్తా లేకుండా వీడియో ఏంటని చూస్తున్నారా? చూడకండి. ఇదే పాస్తా ఇలా ఉంది ఏంటని చూడకండి. దీన్ని రేవియోలి అంటారు. ఇది నేను ఇంట్లో చేయాలంటే చాలా టైం పడుతుంది అనమాట. నాకు బద్ధకం. యా, సో అక్కడ ఉంది మై ఫ్రెండ్ గెస్ట్. హలో అని చెప్తాను. సో ఇది రేవియోలి. అవును, నేను కెమెరా ఇటు కూడా చెప్తాను. యా, దీని మధ్యలో చక్కగా క్రీమ్ చీజ్ పెట్టి మంచిగా ఇలా ఇలా మోమోలాగా అన్ఫోల్డెడ్ మోమోలాగా ఉంది. వాట్ డిస్క్రిప్షన్. యా, బాగుందా? టేస్ట్ ఎలా ఉంది? గుడ్, వెరీ గుడ్. మీ ఇంట్లో మాత్రం ట్రై చేయకండి, ఇలా క్యాఫేకి వచ్చి తినండి. యా, ఏదో ఒక రోజు వన్ ఫైన్ డే ఐ విల్ డూ దిస్ ఎట్ హోమ్. నేను చేస్తాను. నేను కూడా వచ్చి తింటాను. యా, నేను చేసుకోవడానికి 4 గంటలు పడుతుంది, తినడానికి అరగంట కూడా పట్టదు అనమాట. కాబట్టి వీడియో మాత్రం అంతసేపు పెట్టాను, 4 గంటలు. డోంట్ వరీ, పర్లేదు. ఇప్పటికే చాలా లెందీ వీడియోస్ పెడుతున్నానని బాగా ఫీల్ అవుతున్నారు. ఏదో పాస్తా అని పేరు పెట్టానంటే ప్రతి వీడియోలో నేను పాస్తా వండుతానని కాదు, పాస్తా తింటాను. బట్ సో ఇవాళ నేను మా ఫ్రెండ్ అలా బయటకు వచ్చామన్నమాట. చక్కగా ఆఫీస్కి సిక్ లీవ్ పెట్టి వచ్చింది నాతో పాటు. ఆఫీస్ వాళ్ళు ఎవరైనా కనిపిస్తారేమో, అందుకని సినిమా చూసాం. సినిమాలే సినిమా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఏం సినిమా చూసాం? ద గర్ల్ ఫ్రెండ్. సభ్య సమాజానికి చాలా పెద్ద మెసేజ్ ఇచ్చిన సినిమా. డెఫినెట్లీ అందరూ రిలేట్ అయ్యి ఉంటారు. మరి అవ్వలేదు, రిలేట్ అవ్వకపోయినా సరే బాగుంది. అది బాగుంది. గుడ్. ప్లీజ్ డూ వాచ్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్. అయితే నెట్ఫ్లిక్స్లో మనమే చూసింది. అలా చెప్పకూడదు. బాగుంది సినిమా. కాకపోతే థియేటర్కి వెళ్ళి చూడండి. థియేటర్ ఎక్స్పీరియన్స్ కావాలంటే బాగా ఏడ్చి ఇప్పుడే చంద్రముఖిలా కాటుకలు కార్చుకొని మేకప్ వేసుకొని వెళ్ళకండి, కరిగిపోతుంది అనమాట. చెప్పు ఇంకేమైనా చెప్పాలా? బాయ్. ఓకే బాయ్.